ఈ మూలయానగిరిలో ఏ పక్కన చూసినా అక్కడ ఉండిపోవాలనిపించేది. తట్టబొట్ట చదువుకుని పోదాం రండి బాబు. ఇక్కడికి ఎలా రావాలని అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను. ఎవరైనా మిస్ అయితే ఒకసారి చూసి మరి కింద లింక్ ఎట్టా. ఈ కొండ మీద చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. వాటర్ ఫాల్స్, జీప్ రైడ్, జిప్ లైన్, అబ్బో ఇలాంటి యాక్టివిటీస్ చాలా ఉన్నాయండి బాబు. మా ఊళ్ళో అయితే ఈ కొండకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. మా ఊళ్ళు బుక్ చేసుకున్న రిసార్ట్ లో అయితే నైట్ కి రెస్ట్ తీసుకుని ఆ నెక్స్ట్ రోజే చిక్మంగళూరుకు దగ్గరలో ఉన్న బీలూరు అయితే వచ్చామండి. ఇక్కడ ఎంతో పురాతన కాలమైన శ్రీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చామండి. నిజంగా టెంపుల్ అయితే చాలా బాగుందండి. అప్పుడు ఈ టెంపుల్ కట్టడానికి 103 సంవత్సరాలు పట్టిందట. లోపలికి వెళ్ళడానికి అయితే ఏ డబ్బులు ఇవ్వక్కర్లేదండి, ఫ్రీగానే చూడొచ్చు. ఇది ఇప్పుడు మీరు చూసేది ఎంట్రన్స్ అండి. ఇది గుడి లోపల స్వామిని దర్శించుకోవడానికి ఎంతమంది అయితే వచ్చారు చూడొచ్చు మీరు. ఇప్పుడు మీరు చూసేది శ్రీ చెన్నకేశ్వర స్వామి అండి. ఈ గుడి లోపల మనం ఎటువైపుకి వెళ్ళినా అప్పట్లో జరిగిన పురాతన వింతలైతే అన్ని చూడొచ్చండి. ఈ గుడిని కట్టడానికి 103 సంవత్సరాలు ఎందుకు పట్టిందబ్బా అని అనుకున్నాను. గుడి లోపలికి వచ్చి చూస్తే చాలా తక్కువ సమయంలోనే ఎంత అద్భుతాన్ని క్రియేట్ చేశారా అని అనిపిస్తది. ఆ గుడి మీద ఉన్న ఒక్కొక్క శిల్పాన్ని చెక్కడానికి ఎంత సమయం పట్టి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఈ ట్రిప్ లో ఇలాంటి అద్భుతాన్ని చూసినందుకు చాలా హ్యాపీ అనిపించిందండి. అదే రోజు బెంగళూరు రిటర్న్ అయిపోతుండగా దారిలో ఆదివాసీ ఏ రైలు అయితే కనిపించింది. ఏకంగా రోడ్డు పక్కనే కుర్చీలు వేసుకుని మొత్తం అమ్ముతున్నారండి ఇల్లు. మీకు ఎవరికైనా వర్కౌట్ అయితే చెప్పండి, నేను కూడా కొనుక్కుని రాసుకుంటాను. ఈ మధ్యన బొచ్చి ఎక్కువ ఊడిపోతుందండి. కస్టమర్ ని డ్రాప్ చేసేసి యథావిధిగా మళ్ళీ నా ఎయిర్పోర్ట్ డ్యూటీస్ అయితే నేను చేసుకుంటున్నానండి. ఈ 2 రోజులు వీడియోలు అయితే రావండి, పెద్ద వీడియో ప్లాన్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తారని మీ MLS.